అయితే మీకు కొంతమందిని పరిచయం చేస్తా. వాళ్ళు భారతదేశ జనాభా లెక్కలలో లేనటువంటి మనుషులు. వాళ్ళు జనాభా లెక్కలలో లేరు. వాళ్ళది ఏం కులమో తెలియదు, ఏం కథనో తెలియదు. వీడికి వచ్చారు మార్నింగ్ న్యూస్ కాడికి. రండి, ఒకరిద్దరు రండి, రమ్మ. పెళ్ళి అన్న రా అన్న, మీరన్నా ఒక్కరిద్దరు రండి. ఇంతమంది అవుతుంది, మీరు కూర్చోరు. అదే మాట్లాడతాను. ఆయనను పంపి, నువ్వు వెళ్ళిపో. ఒక్కరు ఉండండి అన్న. అట్లా ఇళ్ళకి ఇగో వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి నాగవంశం క్యాస్ట్ వీళ్ళది. ఈ నాగవంశీయులు తెలంగాణలో లేరు అని మొత్తం తెలంగాణలో ఆ క్యాస్టే లేదని చెప్పి వాళ్ళని మొత్తం డిలీట్ చేశారు. మేము ఉన్నామని వీళ్ళు వచ్చి వాళ్ళు బీసీడీలో ఉండే. దీనికి సంబంధించి మాకు చెప్పు, అట్లే పట్టుకుని చెప్పు. దీనికి సంబంధించేసి గత 30-40 ఏళ్ళ సంది ఇక్కడ స్థిరపడి ఉన్నాము. దానికి ఉద్దేశపూర్వకంగా 2011, 12, 13 దాకా మాకు రిజర్వేషన్ గత గవర్నమెంట్లో కూడా సహకరించారు, ఏమి ఇబ్బందులు లేకుండే. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనేక ఇబ్బందులు పెట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక పేపర్ న్యూస్ లేదు, ఒక టీవీ న్యూస్ లేదు, ఏది లేకుంటేనే మనకి ఈ 26 కులాల్ని తొలగించడం జరిగింది బీసీడీ నుండి. దాని కారణంగా మా మా భవిష్యత్తు రోడ్డు పాలన అయిపోయింది. దాని కారణంగా మేము అనేక రకాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు కలవడం జరిగింది. కానీ ఎన్నిసార్లు తినే చెప్పులు గసాయించిపోయినాయి తప్పించి మాకు పరిష్కారం విషయం లేదు. ఈ ప్రజెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ మన గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతను ఒక ఆశ కలిగింది. అతనైనా మా కుటుంబ సభ్యులకి మా 26 కులాలని దాంతోపాటు మాకు గుర్తిస్తారని చెప్పేసి మీకు ఒక మంచి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీకు ఇలా బీసీలలోంచి తీసేసారు, ఓసీలలో ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే రిజర్వేషన్ మంచిగా ఉంది, ఆడ మంచిగా ఉంది ఓసీలలో. వీళ్ళకు అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు. అయితే ఇక్కడ కారణం ఏంటంటే గత ప్రభుత్వం చెప్పుకున్నట్టు అంత నీతి తప్పినటువంటి కుటుంబాలు అయితే మా 26 కుటుంబాలు కావు. దీనికి కారణం దొంగ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే కేసీఆర్ గారు పెట్టినటువంటి నిఘా. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే మేము అంత దౌర్భాగ్యంలో అయితే కాదు, ఈయననే దొంగ. ఈ 26 కులాల తరపున రిజర్వేషన్ కానీ ఇంకొక విధంగా స్కాలర్షిప్స్ కానీ ఈరోజు లెక్క చేయండి. ఒక ఇంటికి ఇద్దరు పిల్లలకి లెక్క చేసుకునే ఎన్ని కోట్ల రూపాయలు, సుమారు 370 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డాడు. ఈ రకంగా మాకు అన్యాయం చేసి మాకు రోడ్డు మీద చేసి ఈ విధంగా చాలా చేయడం బాధాకరమైన విషయం. మీ వృత్తి ఏంది? వ్యవసాయమా? ఏం చేస్తారు? మా వృత్తి వ్యవసాయమే. వ్యవసాయ కూలీలము. ఈ రకంగా వస్తే ఇక్కడ వలస వచ్చి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇంచుమించు మా కులంకి సంబంధించి 1800 కుటుంబాలు ఉంటారు. 1800-2000 కుటుంబాలు ఉంటారు మావి. ఇప్పుడు మీరు బీసీలు కాదు, ఓసీలు కాదు? ఓసీలు దేనికి మాకు అంగీకారం చేయలేదు ఈ ఉన్న గత ప్రభుత్వం ఉన్న కేసీఆర్ గారు. ఇప్పుడు వీళ్ళని చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఓసీలో వేస్తే ఆడ ఫుల్ రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, అల్కా మీ పిల్లలకు ఉద్యోగాలన్నీ వస్తాయి. ఆల్రెడీ మా పాపకు వచ్చినటువంటి జాబును కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేదాన్ని కూడా గతంలో కోల్పోయింది మాకు బీసీగా లేకపోబట్టి. అది కూడా మేము బాధాకరమైన విషయం చెప్పదలుచుకున్నాం. ఈ క్యూనిస్ తరఫున మీ తరఫునైనా కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్తూ ఈ దృష్టికి సీఎం మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటాలోకి వేయాలి, పైకి తీసుకుపోవాలి. మిమ్మల్ని ఓసీలలో వేస్తే మీకు రిజర్వేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మొత్తం 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న రోడ్ షోలో మనకి హామీ ఇచ్చారు సార్, మనం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీ 26 కులాలను కూడా తిరిగి బీసీలుగా గుర్తిస్తామని చెప్పి ఆ విషయాన్ని మీ ద్వారా ఒకసారి సీఎం గారు బీసీల కంటే ఓసీలు పెట్టాలని చెప్తున్నాం. మీరు ఆడికి పోయినాక హ్యాపీగా ఉంటారు, నేను చెప్తున్నాగా, చాలా హ్యాపీగా ఉంటారు. ఒకసారి సార్లో కలిసే అవకాశం మీ ద్వారా మాకు కల్పించండి అన్న. దాని విధంగానే మాకు మీరు సచివాలయం అనుకోండి, గత కేసీఆర్ లెక్క కాదు, అందరినీ పోయాము. ఫస్ట్ ప్రజా దర్బార్లోనే పోయినాము. ప్రజా దర్బార్లో మొదటి రోజు మేము కూడా ఇచ్చాము. ఇంకా మాకు ఆశ కలిగింది ఏంటంటే మీ ప్రతి ఒక్క విషయం నేను చూస్తుంటా కాబట్టి అన్న మాకు న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు తీసుకొని ఈ రోజు మీ దగ్గర రావడం జరిగిందన్న. రైట్ అన్న, ఇది సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఓకేనా? అదే మాకు సహకరించాలి. మీ ద్వారా మా 26 కుటుంబ
జనాభా లెక్కలు చేయకుండా ఎట్లుంటారు నాకు అర్థం కాదు. ఈ అధికారులు కూడా అదే గమనించాలి. బాధాకరమైన విషయం అన్న. ఒక తండ్రి కడుపులో పుట్టి ఇంకో తండ్రి పేరు చెప్పుకోవడం అంటే అదే కేసీఆర్ చెప్పుకుంటారా ఈ రోజు? ఇప్పుడు ఆయన ఓసీకి ఉంటే ఆయనకి పదవులు ఎందుకన్నా? కేవలం కష్టపడి సంపాదించుకున్న జాబ్, చదువుకున్న సంపాదించుకున్నటువంటి జాబ్ని ఒక బీసీ వేతగా తీసేసి ఈయన ఓసీగా ఉండి ఆయనకి ఎందుకు ఆ పదవులు? సార్ మా పిల్లలంతా కూడా పుట్టి పెరిగింది ఇక్కడే సార్. మేము 50-60 ఏండ్లకి ఇక్కడ ఉన్నాం. మీరు ఇక్కడ కానీ కేసీఆర్ ఇక్కడ కాదు. మేము ట్యాక్స్ కడుతున్నాము, ఓటు వేస్తున్నాము. సుమారు ఇప్పుడు ఇక్కడ నెంబర్ కేసీఆర్ బీఆర్కి వచ్చాడు. అయినా మన ఆసిఫ్ నగర్ మండల్ కలెక్టర్, నాంపల్లి కలెక్టర్ నుండి ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఒక జీవో ఇచ్చారు మాకు. ఆ జీవో ఇప్పుడు కాదు, గత 80 ఏళ్ళ సంది ఉన్నది చెప్పారు. సీరియల్ నెంబర్ ఇక్కడ 21 లో ఉన్నది. చూసారు. 1960లో అనంతరామన్ కమిషన్ ద్వారా అవును ఆ రికమెండేషన్స్ ప్రకారం మనకి బీసీడీగా కేటగరైజ్ చేశారు. 2015లో 8వ తారీఖు మాకు క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు నా తెలంగాణ గవర్నమెంట్ లో. ఇగో 8వ తారీఖు ఇచ్చి 11వ తారీఖు డిలీట్ చేశాడు. అంత దారుణమైన పనిచేసి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, పేపర్ లేదు, టీవీ 2012 డిసెంబర్లో సుప్రీంకోర్టు మా కేసీఆర్ పొరపాట్లు చేసిన మేము కాదంటలేము. దరిద్రుడు సన్నాసి. అంటే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఒక వాళ్ళకి భారమైన వ్యక్తులుగా చూస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదన్న, ఇక్కడ తీసుకున్నది భూదందలో కానీ మా విషయంలో కానీ దొంగల కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం పాలనే. ఇది 100% మా బాధాకరమైన మా ఆవేదన చెప్తుంది ఈ విషయం. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, నాగవంశీయస్తులను తిరిగి బీసీడీలో చేర్చాలి అని చెప్పి 26 కులాలను డిలీట్ చేసిరు, వాటిని చేర్చాలని చెప్పి వీళ్ళు మన ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందని ఆశిద్దాం. ఓకే, సార్ మా వినతి ఒకటే. గత 50-60 ఏండ్లుగా ఈ తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలుగానే మేము ఉన్నాం. మాకు వేరు చేసి చూడొద్దు. మీ ప్రజలుగా మీలో ఒకరుగా భాగ్యం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఏం పంచాయతీ లేదు. వాళ్ళు వీళ్ళు ఒకటే. తెలంగాణను దోపిడీ చేసింది ఆంధ్ర వాళ్ళు కాదు, ఆంధ్ర పెట్టుబడిదారులు. ఆంధ్ర ప్రజలు కాదు, ఆంధ్ర పెట్టుబడిదారులు దోసిరు తప్ప. కానీ ఈ రోజు మాకు సాక్ష్యం. కానీ గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 14 ఆగస్టు 2014లో మమ్మల్ని జీవో ఎంఎస్ నెంబర్ 3 ద్వారా రిమూవ్ చేశారు సార్. అప్పటి నుంచి మీ వివిధ పార్టీల నేతల్ని కలిసాం, తర్వాత ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ అయ్యాం. కేటీఆర్ కూడాను అనేక రకాలుగా కలిసాం. వాళ్ళు మనకి హామీ ఇచ్చారు రోడ్ షోలలో. ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ తరపునైనా మాకు న్యాయం జరిగేటట్టు తప్పకుండా ఆ ప్రయత్నం 100% విశ్వాసంతో వచ్చామన్నా. రైట్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.